అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం అయితే ఇలా 80 రౌండ్స్ అయితే నేను 80 ఆర్ 90 మీ ఇష్టం రౌండ్స్ అయితే తీసి ఇలా గమ్ పెట్టేశాను. ఓకేనా, దీన్ని మనము రింగ్స్కి యాడ్ చేద్దామండి. ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ తీసుకోవాలి. వీటిల్లో మనకి ఇలా ఎంబ్రాయిడరీ చేసిన రింగ్స్ దొరుకుతాయి మనకి. ఇలా మనం కూడా చేసుకోవచ్చు. రింగ్ బీడ్ ఉంటుంది కదా మనకి గోల్డ్ది, దానికి కూడా మనం చుట్టుకోవచ్చు. అలా చుట్టిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. నిన్న చేసిన ఈ డిజైన్లో నేను అవి మేకింగ్ వీడియోస్ లింక్ పెట్టా. రింగ్ ఎంబ్రాయిడరీగా ఎలా చుట్టుకోవాలి అన్నది వీడియోస్ నిన్న చేసిన ఈ డిజైన్ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే పెట్టిన 3 లింక్స్ పెట్టిన. మీకు ఏది యూస్ఫుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నిన్న అయితే ఈ డిజైన్ చేసుకున్నాం మనం ఇలా. ఓకేనా, ఇవి కూడా రింగ్సే, ఎంబ్రాయిడరీ రింగ్సే, గోల్డ్ కలర్ కాకపోతే. ఓకేనా, ఇలాంటివి ఇప్పుడు కూడా ఇవైతే ఇలా తీసుకోండి. వీటిల్లో మనకి ఇలా ఉంటాయి చూడండి, ఉల్టా పల్టా ఉంటాయి, అదొకటి చూసుకోండి. ఆ తర్వాత ఇలా ముడేసి ఉంటుంది చూడండి, ఈ ముళ్ళు కూడా ఒక సైడ్కి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. 2 కలిపేసి ఇలా పెట్టుకోండి. మనకి పైన కింద కూడా ఇలా మంచిగా నీట్గా కనపడాలన్నమాట. ఓకేనా, ఇలా ముడి వేసిన దగ్గర నుంచి మనము టాజల్ అయితే తీసుకుందాము ఇలా. ఓకేనా, ఇలా తీసుకోండి. ఇలా తీసేసుకుంటే ఏంటంటే మనకు అమ్ముడు అనేది కనపడదు. అలాగే అది ఊరికినే ఉంటుంది అనమాట. జస్ట్ ఇట్లా నాట్ వేసేసి తెంపేస్తారు. అది ఇలా పట్టుకుంటేనే ఊడెచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏది మనకు ఉండదు, దీని లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు దీనికి మీరు జరీ తీసి చుట్టేసుకోండి. చుట్టేసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇగో ఇలా అయితే మనం ముందుగా రింగ్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఓకేనా, వీటికి మనము బీడ్స్ అనేవి కట్టుకుందాము. బీడ్స్ వచ్చేసి నావి దొరకట్లేదని అన్నీ ఒక ప్లేట్లో పోసేసా. అంటే కింద పోతాయి కదా ఇట్లా తిరిగేటప్పుడు, లేదా చెయ్యి తగిలి అవన్నీ ఇలా మిక్స్ అయిపోయినాయి, దొరకట్లేదు అనేసి ఇందులో పోసిన. మళ్ళీ ఏరడానికి ఒక టైము ఎందుకనేసి ఇలా అయితే తీసేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని ఒక సైడ్ నుంచి కుడదాము. ముందుగా అయితే ఒకసారి కుచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా కుచ్చి ఇప్పుడు ముడేసేసుకోండి. ఓకేనా, ఈ టాజల్కున్న దారాలు అడ్డుపడకుండా చూసుకోండి. తర్వాత ఒక చిన్న బీడ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకోండి. ఇలా 2 చిన్న బీడ్స్, ఒకటేమో పెద్దది ఇలా మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోండి. ఓకేనా, ఆ బీడ్ నుంచి రివర్స్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక బిగ్ వన్ తీసుకొని తర్వాత స్మాల్ వన్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి అయితే ఇలా కుచ్చేసేయండి. మళ్ళీ ఇలా తీసుకోండి. ఓకేనా, మీరు ఇలా పెద్దది చిన్నది కాకపోయినా సేమ్ సైజులో అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా, అచ్చం చిన్నవైనా ఏది ఇగో ఇలా సేమ్ అలానే, కాకపోతే మనం బీడ్స్ గోల్డ్ వాడాము, అలాగే కొంచెం పెద్దవి వాడడం వల్ల కాస్త వేరేలా కనిపిస్తుంది అంతే. అల్లడం మాత్రానికి అది ఇది సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇవి చేసేటప్పుడు కూడా మీరు బీడ్స్ ఎన్ని కడుతున్నారో చూసుకోండి. అంటే ఇప్పుడు మనం అల్లుతున్న బీడ్స్ ఉన్నాయి కదా, అవేంటనంటే ఒక్కొక్కసారి దగ్గరగా కడితే ఎక్కువ బీడ్స్ రావచ్చు, దూరంగా కడితే తక్కువ బీడ్స్ రావచ్చు. అలా వచ్చినప్పుడు మనము శారీకి ట్యాగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని ఫస్ట్ మీరు కట్టిన టాజిల్కి ఎన్ని పూసలు అయితే వచ్చాయో అన్ని పూసలు మిగిలిన టాజిల్స్ కూడా వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, అలా అయితేనే ఈక్వల్ క్వాంటిటీ తోటి మీరు టాజిల్స్ కట్టగలుగుతారు. లేదనంటే ఒకటి అలా ఒకటి ఇలా ఉంటుంది. నేను అలానే ఫేస్ చేశాను. అనుకోకుండా అంటే ఇవన్నీ నేను మర్చిపోయి అల్లేసాను, ఒక్కలాగా వచ్చింది. అందుకోసం అనేసి మీకు ముందుగా చెప్తున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత ఈ దారము ఇందులో నుంచి లాగేసేయండి. ఓకేనా, మీకు టాజల్ లోపల నుంచి తీసుకున్నా కూడా పర్వాలేదు, ఇంకా మంచిది, ఊడిపోకుండా ఉంటుంది.
తర్వాత కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి నేను చెప్పిన దానికి అర్థము 3, 3, 6, 7, 8 వచ్చినాయి కదా మొత్తము. అయితే మీకు 9 వచ్చినట్లయితే ఈ మధ్యలో ఉన్న పూసకి నేను ఇంకోటి చూపిస్తా. ఇది చూడండి, ఇది 9 వచ్చింది. ఈ మధ్యలో ఉన్న పూసకి మనము హ్యాంగ్ చేసి కూడా కట్టొచ్చు. లైక్ ఇలా ఒక క్యాప్ పెట్టేసైనా లేదా ఇలా అయినా సరే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉన్న బీడ్కి. ఇలా ఆడ్ 1 వచ్చి ఉంటే, లేదు ఈక్వల్గా వచ్చిందనుకో, ఈవెన్ నెంబర్స్లోని వస్తే నేను ఎలా చేసా అంటే, నాకు ఇదొకటి ఇలా వచ్చింది, మిగిలినవి అన్నీ ఆడ్లో వచ్చినాయి. అందుకని ఇలా వచ్చింది, నేను ఈ చివరొకటి ఆ చివరొకటి కట్టాను, ఉంచుకున్నాను. ఇలాంటివి మాత్రానికి శారీకి యాడ్ చేసేసాను. అది ఎలాగో చూద్దాము. అన్నీ ఇలాగే వచ్చినాయి. లక్కీగా ఒక 2 మాత్రమే ఇలా 9 బీడ్స్ వచ్చినాయి. నేను చూసుకోలేదు, దాదాపు చాలా వరకు అల్లిన తర్వాత గుర్తొచ్చింది నాకు, అరే ఇలా అయ్యింది అనేసి. ఎందుకనంటే మళ్ళీ మనం చీర కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది, అసలు చాలా ఫీల్ అయ్యా. కానీ ఏం చేస్తాం, మనకు ఆ డిజైన్ ప్రిపేర్ అయిపోయింది, మనకు ఇవ్వాల్సిన టైం దగ్గర పడ్డది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలని అంటే రింగ్స్ మార్చాలి, బీడ్స్ మార్చాలి, థ్రెడ్ మార్చాలి, అన్నీ చేయాలి. దాని బదులు మనమే ఇంకో ఐడియా చేసేసుకుంటే అయిపోద్దిగా అనేసి ఇదిగో ఇలా అయితే కట్టేసేయండి. శారీ పైన వచ్చి 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి. పెట్టుకొని కాటన్ థ్రెడ్ మళ్ళీ ఒక 8 లైన్స్ తీసుకొని శారీకి అయితే టై చేసేసుకోండి ఇలా. ఓకేనా. చేసుకున్న తర్వాత ఒక 2 బీడ్స్ అయితే తీసుకోండి. తీసుకొని ఇప్పుడు మనకి 8 ఉన్నాయి కదా, ఈ 3 వదిలేసి ఈ బీడ్లో కూర్చోండి, 4th 1లో కూర్చోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని 5th 1లో కూర్చోండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని మనం ఎలాగో గ్యాప్ ఇచ్చే మనం 2 ఇంచెస్కి చేస్తున్నాం కాబట్టి ఈ 1 ఇంచ్ గ్యాప్లో మనం దీన్ని ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇలా చేసేసేయండి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు నాకు. ఇకపోతే ఆ టాజల్ని ఎలా కట్టాలనుకున్నానని అంటే, ఇది ఉంది కదా, ఇదేనా 3, ఇది ఉంది కదా, దీన్ని ఎలా కట్టా అంటే చెప్తా. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, సరే పర్లేదులే, ఇక్కడ కట్టేస్తున్నాను. ఇది తీసుకున్నా కదా, ఈ 2 బీడ్స్ తీసుకున్నాను. అంటే మళ్ళీ దీనికే కట్టామనుకోండి, మళ్ళీ క్యాప్ పెట్టాలా, ఎందుకు, థ్రెడ్ కనపడుతుంది, చిరాకు ఎందుకని 2 బీడ్స్ తీసుకొని ఈ మిడిల్లో ఉన్న బీడ్ లోపలికి కుచ్చేసి మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇక్కడనే కట్టేసా. ఇలా నేను మీకు స్టార్టింగ్ కట్టింది కూడా చూపిస్తాను, సేమ్ ఇలానే కట్టుకున్నాను. అది కూడా మనము వర్క్ నీట్గా చేసినప్పుడు, అలాగే మనం ప్రైస్ కూడా రీజనబుల్గా చెప్పుకున్నప్పుడు ఎన్ని మిస్టేక్లు అయినా కూడా కస్టమర్ మనదేమేమి అనరండి. దాదాపు నాకు తెలిసి నన్నైతే ఒక్క ఆవిడ మాత్రమే ఇప్పించింది, అంటే నాకు నచ్చలేదు, అంటే డిజైన్ సెలెక్ట్ చేసుకుంది మంచిగా, అన్నీ కుట్టడం అయిపోయింది, పేమెంట్ కార్డుకి వచ్చేసరికి నాకు నచ్చలేదు, విప్పేసేయండి. అలా ఎవరో ఒక్కళ్ళిద్దరు తగులుతారు 100లోనే, అంతే, మిగిలిన వాళ్ళంతా మంచిగా ఉంటారు. సో ఇగో ఇలా కట్టాను. మీకు స్టార్టింగ్ వచ్చేసి ఎలా కట్టా అంటే, స్టార్టింగ్ కూడా సేమ్ అలాగే కట్టా అనమాట, చూసారు కదా. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలానే వచ్చినాయి చూడండి. ఎన్ని కట్టినవక్క అని అడక్కండి, నేనే చెప్తాను. 24 టాజిల్స్, 24 or 25, ఇంకో పట్టు చీర అయితే 26 కూడా రావచ్చు. ఓకేనా. ఇది అండి ఇవాళ మన డిజైన్. శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ చీరకి ఈ టాజిల్స్ చేశాను నేనైతే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ కోసం ఇలాంటి గ్రాండ్ డిజైన్స్ కూడా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలన్నది మీకు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్లో అయితే ఉంటుంది. ఓకేనా? బాయ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్.